తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానీయుడు నందమూరి తారక రామారావు సేవలు మరవలేనివని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకల్లో భాగంగా శనివారం ఆయన బైరెడ్డిపల్లి చెక్పోస్టు కూడలి మరియు వీకోట ఎన్టీఆర్ సర్కిల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. నటన రంగం నుంచి రాజకీయ రంగంలో అడుగుపెట్టి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ తెచ్చిన ఎన్నో పథకాలు నేడు దేశవ్యాప్తంగా అమలవుతుండటం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు బట్టల పంపిణీతో పాటు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పలమనేరు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు రామచంద్ర నాయుడు, వీకోట మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్, రాంబాబు, విశ్వనాథ్, సోమశేఖర్, చౌడప్ప, ఈశ్వర్ గౌడు, శబరీష్, శివకుమారి, శివ, జనసేన నాయకులు దిలీప్, బాబు, నాగరాజ్ మరియు బైరెడ్డిపల్లి మండల ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తెలుగు వారిలో భారతదేశ చరిత్రలో తనదైనటువంటి ముద్ర వేసి అటు నటనలో ఇటు రాజకీయాల్లో ఆయన మన వద్ద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఆయన వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. నందమూరి తారక రామారావు గారు పుట్టుకతో రాజకీయ నాయకుడు కాదు, ఆయన నటుడు. నటన నుంచి రాజకీయాల్లోకి రావడం, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేసినటువంటి సంక్షేమం ఇప్పటికీ కూడా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. అంటే ఒక అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాకపోయినా ఒక సినీ నటుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగు మాట్లాడేటువంటి తెలుగు వారి జీవితాల్లో చెరగని ముద్ర వేసినటువంటి నాయకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో మనమందరం కూడా ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నారంటే ఆయన ఇచ్చినటువంటి బలం, కార్యకర్తలకు ఆనాడు ఆయన నేర్పించినటువంటి క్రమశిక్షణ అని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలను, ఆయన చేసినటువంటి పనులను ఒక్కసారి మనం మననం చేసుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఒక క్రమశిక్షణతో మనమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని